యామిని గారు నమస్తే అండి. నమస్తే మేడం. హలో సుహాసిని గారు నమస్తే అమ్ని నమస్తే. గారు. హలో నమస్తే పుష్ప మేడం. గారు. సుహాసిని మేడం. సుహాసిని నమస్తే గారు, అండి. మనం ఈ రోజు మన 5M క్లబ్ లో యామిని గారు ఉన్నారు కదండి. యామిని గారు తన ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడం కోసము మనం ఇది కనెక్ట్ అయ్యాము. సో యామిని గారు, వెల్కమ్ అండి. చెప్పండి మేడం. థ్యాంక్ యూ మేడం. యామిని గారు, మీరు అసలు 5M క్లబ్ కి ఎలా వచ్చారండి? ఇది నేను వచ్చేసి 5 AM క్లబ్ అనేది ఫేస్బుక్ లో పోస్ట్ చూశాను మేడం. ఫస్ట్ 5 AM క్లబ్ ఛాలెంజ్ లాగా పెట్టారన్నమాట మీరు అప్పుడు. సో నేను అది చూసిన తర్వాత, అంతకుముందు బిఫోర్ అయితే నేను 5 AM వేసేదాన్ని కాదు మేడం. అది చూసిన తర్వాత సరే మనం కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి 5 AM క్లబ్ చూసేసి నేను కూడా 5కి లేవడం అలవాటు చేసుకున్నాను అనమాట. సో తర్వాత ప్రాసెస్ జరుగుతుండగా డిజిటల్ మహిళా ప్రోగ్రామ్ లో కూడా ఉన్నప్పుడు మా శ్రీష మేడం గారిని, మనం మైండ్ పీస్ గా ఉంటేనే మన బిజినెస్ కూడా గ్రోత్ ఉండిద్ది అని చెప్పారన్నమాట. సో నాకు అప్పుడు కొంచెం టెన్షన్స్ వల్ల కొంచెం మైండ్ సెట్ కాలేదేమో అనిపించింది. తర్వాత ఫ్రీడమ్ టాక్స్ వచ్చినాయి మేడం. ఫ్రీడమ్ టాక్స్ వచ్చినప్పుడు సుహాసిని మేడం వచ్చేసి నీకు దీని గురించి చెప్పారన్నమాట. మైండ్ పీస్ఫుల్ గా ఉండడానికి ఎలాగ మెడిటేషన్ అవి ఉంటాయి దాంట్లో అని చెప్పేసి. సో ఇంకా అది విన్న తర్వాత సరే మేడంతో ఒకసారి కనెక్ట్ అవుదాం అని చెప్పేసి నేను మేడంని కనెక్ట్ అవ్వడం జరిగిందండి, సుహాసిని మేడం గారిని. తను చెప్పారన్నమాట, ఒకసారి వచ్చి చూడండి అండి, మీకు బాగానే సెట్ అయ్యిద్ది. చూడండి మీకు అసలు అర్థమైంది కదా అని చెప్పారు అన్నారన్నమాట అప్పుడు. సో నేను అలాగా 5 AM క్లబ్ కి రావడం జరిగింది మేడం. ఓకే. బిఫోర్ ఎలా ఉండేదండి 5M క్లబ్ కి రాకముందు కి వచ్చిన తర్వాత డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? రాకముందు ఎలా ఉండేది? ఉంది మేడం, నాకైతే డిఫరెన్స్ ఉంది. బిఫోర్ అయితే నాకు కొంచెం మైండ్ లో ప్రెషర్ గా ఉండేది అనమాట. మైండ్ ప్రెషర్ గా కొంచెం నెగిటివ్ థాట్స్ తోటి, అంటే ఇంట్లో ఉంటాయి కదా మేడం సిచ్యువేషన్స్. సో అవునండి. దానివల్ల కొంచెం నెగిటివ్ థాట్స్ అవి ఉంటుండే అనమాట. దాని గురించి మేడంతో కూడా చెప్పారనమాట ముందర సుహాసిని మేడం గారికి, ఇట్లా ఉంది మేడం నాకు కొంచెం ఇది రిలాక్సేషన్ కావాలండి అని చెప్పాను అన్నాను. సో మేడం వచ్చి జాయిన్ అవ్వమన్నా. సో నేను జాయిన్ అయిన తర్వాత మాత్రం మైండ్ రిలాక్సేషన్ అయింది. ప్లస్ ఆ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా 99% పోయినాయి మేడం. ఏదో ఇంకొక 1% మనం జనరల్ గా మనుషులే కదండి, సో అవి ఉంటానే ఉంటాయి. కానీ నా మైండ్ అయితే పీస్ఫుల్ అయిపోయింది మేడం. ప్లస్ నేను పాజిటివ్ వైపు కి వాకింగ్ చేయగలుగుతున్నాను అండి ఇప్పుడు. ఎన్ని డేస్ నుంచి ఏదున్నా ఉన్నారండి మీరు 5M క్లబ్ లో? 1.5 month అయింది మేడం నేను దీనికి వచ్చేసి. 1.5 మంత్ లోనే మీరు రిజల్ట్ అనేది చూడగలిగారు. 1.5 month కాదు మేడం, నాకు 15 days లో నాకు రిజల్ట్ వచ్చేసింది మేడం అసలుకి. ఓహ్. అది బాగుందని చెప్పేసి నేను కంటిన్యూ అవుతున్నాను అనమాట. మ్మ్. అది మేడం. అండ్ మీరు ఇది వరకు కూడా ఒకసారి చెప్పారు కదా, మీ ముందు ఇప్పుడు ఇంతకు ముందు జరిగేవే జరుగుతున్నాయి, బట్ మీరు ఎఫెక్ట్ అవడం లేదు దాని వల్ల. ఎస్ మేడం. సో అవును మేడం. అది నాకు అసలు చాలా అమేజింగ్ గా అనిపించింది యామిని గారు. చాలా మందికి అది ఎన్నో రోజులు చేస్తే కానీ రాదు. సో మీరు అవును. ఇంత త్వరగా దాన్ని నేర్చుకున్నారు అంటే, గ్రాస్ప్ చేయగలిగారంటే, ఐ థింక్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. లేదు మేడం, ఇదంతా మీదే మేడం. మీ మెడిటేషన్ వల్ల ఇది ఎంత పాసిబుల్ అయింది మేడం. నాది కూడా కొంచెం ఉందనుకోండి, కృషి చేశాను నేను కూడా, నా ఆ అవునండి, థాట్స్ నుంచి బయటికి తప్పకుండా. రావాలని. మీ మెడిటేషన్ వల్ల 100% నేను బయటికి రాగలిగాను మేడం. యు ఆర్ ఏ థ్యాంక్ బెస్ట్ యూ మేడం. ఎగ్జాంపుల్ దట్ మన జీవితాల్లో కేయాస్ అందరికి ఉంటుందండి. ఇప్పుడు నాకు పుష్ప గారికి మేము గైడ్ చేస్తున్నంత మాత్రాన మాకు ఉండవని కాదు, మనందరికీ ఉన్నాయి. అండ్ వీ ఆల్ ఆర్ వర్కింగ్ ఎవ్రీ డే, అందుకనే మేము కూడా మళ్ళీ మళ్ళీ షాప్ చేయగలుగుతున్నాము. అండ్ మీరు ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కదా మీకోసం. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఎస్. ఈస్ ద లైక్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దట్. అండ్ మీరు యాక్షన్ టేకర్, అండ్ ఫర్ ష్యూర్ యాక్షన్ టేకర్స్ ఆర్ చేంజ్ మేకర్స్. యు ఆర్ వన్ ఆఫ్ దమ్ అండి. అండ్ ఐ థింక్ అదే మీకు బిజినెస్ లో కూడా ఇప్పుడు ప్రోగ్రెస్ అవడానికి హెల్ప్ చేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. మీ థాట్స్ ఏంటి అమ్ని గారు? ఇస్ ఇట్ హెల్పింగ్ ఫర్ యువర్ బిజినెస్? ఎస్ మేడం, నాకు బిజినెస్ లో బాగా హెల్ప్ చేస్తుంది మేడం. ఇంతకుముందు చెప్పే కదా మేడం, నెగిటివ్ థాట్స్ తోటి అంత ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండేది కాదు. కొంచెం పాజిటివ్ థాట్స్ ప్లస్ మీరు ఇచ్చే అప్రమేషన్స్ తోటి నాకు బిజినెస్ గ్రోత్ కనిపిస్తుంది మేడం. నేను బ్లేజర్స్ సెల్ చేస్తాను, దాంట్లో బాగానే కనిపిస్తుంది మేడం. కొంచెం కస్టమర్స్ వస్తున్నారు, అంతా బాగా జరుగుతుంది మేడం. పాజిటివ్ వేలో పోతుంది నాకు అంతా కూడా. ఎక్కడ నేను డిప్రెషన్ అయ్యేది ఏమీ లేదనమాట. అయ్యో నాకు ఇది రాలేదని అనుకునేది కూడా లేదనమాట. అంతా కూడా సో మీకు థ్యాంక్స్ మేడం. యామిని గారు, మీరు మీ అఫర్మేషన్స్ కూడా తీసుకున్నట్టున్నారు కదా? అవును మేడం. చేస్తున్నారా అండి జర్నలింగ్ అవంతా? మీ అఫర్మేషన్స్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను మేడం. ఫాలో ఎలా అవుతుంటేనే ఉంటాయండి నాకు మీ సక్సెస్ వస్తుంది మేడం. మనము జనరల్ గా మనము ఎవ్రీడే క్లాస్ లో జనరలైజ్డ్ అఫర్మేషన్స్ ఇస్తున్నాం కదండి. దానికి ఇప్పుడు మీరు తీసుకున్న పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ కి మీరు ఎలాంటి డిఫరెన్సెస్ ని ఫీల్ అయ్యారు? దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని అనిపించిందండి మీ అఫర్మేషన్స్ వల్ల? చాలా బాగుంది మేడం. ఫస్ట్ నేను క్లాస్ లో చెప్పే అప్రమేషన్స్ వల్ల నేను పాజిటివ్ గా అయ్యాను మేడం. సెకండ్ మీరు ఇచ్చిన అప్రమేషన్స్ వల్ల నా బిజినెస్ గ్రోత్ అవుతుంది మేడం. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మేడం నా బిజినెస్ లో వచ్చేసి. మేడం నీ బ్లేజర్స్ అడిగాను, ఆశ్లేష మేడం ని ఇచ్చి పంపించారు కూడా అనమాట. చాలా ఆర్డర్ వస్తుందా థ్యాంక్స్ అండి? మేడం. న్యూ ఆర్డర్? ఎస్ మేడం. మా కమింగ్ మేడం. మా మాకు కూడా పంపించండి. వీఆర్ వెయిటింగ్ టు సీ అమ్ని గారు మీ వర్క్. పుష్ప ఓకే. గారు కూడా ఫస్ట్ ఆర్డర్ మీకే ఇద్దామని అనుకుంటున్నారు. సో ఇద్దరు. మీరు మాకు, యా, వీ వాంట్ టు సీ. మేము ఇంకా మా ఈవెంట్ కండక్ట్ చేయలేదు, మీకు తెలుసు కదా. సో కండక్ట్ ఎస్. చేసినప్పుడు యూఆర్ గోనా మేక్ ఇట్ మీ దగ్గరే. ఎస్ మేడం, సో కంపల్సరీగా మేడం. హ్యాపీ అండి. థ్యాంక్ యూ యామిని కంగ్రాచులేషన్స్ గారు. అమ్ని అసలు గారు. మిమ్మల్ని ఇంత హ్యాపీగా చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనము ఇవ్వడంలో, సెషన్స్ కండక్ట్ చేయడంలో కాదండి, రిసీవ్ చేసుకున్న వాళ్ళకి రిసీవ్ అవుతుందా లేదా
అన్నది మన మెయిన్ మోటో. ఇచ్చే సర్వీస్ ఇస్తారండి అందరూ, కానీ మనం ఇచ్చే సర్వీస్ ఎంతవరకు వర్తి రిజల్ట్ ఇస్తుంది, తీసుకున్న వాళ్ళ కరెక్ట్ నుంచి చెప్పారు. ఎలా ఉంది అన్నదేనండి మ్యాటరు. ఇవ్వడం కాదు, అది ఎస్ రిసీవ్ ఎస్. చేసుకొని వాళ్ళలో ఎలాంటి చేంజెస్ వచ్చాయనేదే మనం బిలీవ్ చేయాలి. ఓకే, కరెక్ట్గా చెప్పారు మేడం. అది నా దాంట్లో అయితే 100% షూర్ అవుతుంది మేడం. నేనైతే 100% సక్సెస్గా వైపే వెళ్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ యామిని బోత్ ఆఫ్ గారు, యూ. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైం. చూసారు కదండి, యామిని గారు మనలాగే ఒక లైక్ ఇంట్లో రోజు రోజు కేయాటిక్ లైఫ్, టెన్షన్ మనందరికీ ఉన్నాయి, లైక్ స్ట్రెస్ తో ఉన్నారు. బట్ 5 AM క్లబ్ జాయిన్ అయిన తర్వాత షీ గాట్ హర్ క్లారిటీ బ్యాక్. సిచ్యువేషన్స్ అలాగే ఉన్నా కూడా హౌ టు డిస్టెన్స్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ తను నేర్చుకున్నారు. హౌ టు నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇట్ అని తెలుసుకున్నారు. అండ్ ఆల్సో మైండ్ ఒకసారి పీస్ఫుల్ అయిన తర్వాత ఆవిడ ఎలాగ ఫోకస్ గా అయ్యి తన బిజినెస్ గ్రోత్ ని చేసుకుంటున్నారు అనేది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ లో ఇవాళ మనకు యామిని గారు మాట్లాడారు. మీరు కూడా ఇలాగ ఒక చేంజ్ మీ జీవితంలో రావాలి అనుకుంటే వీఆర్ రన్నింగ్ అవర్ కరెంట్ బ్యాచ్ నౌ అండ్ ఓపెనింగ్స్ ఆర్ దేర్ త్రూ అవుట్ ద మంత్. ప్లీజ్ డూ జాయిన్ అస్. నమస్తే. డిస్క్రిప్షన్ లో నెంబర్ అండ్ డీటెయిల్స్ ఇస్తామండి. ఎవరైనా 5 AM క్లబ్ లో మాతో పాటు పార్ట్ అవ్వాలి అని అనుకుని మీ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ నెంబర్ కి రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఎంని గారు, థ్యాంక్ యూ సుహాసిని. థ్యాంక్ యూ మేడం. ఆశ్లేష థ్యాంక్ మేడం యూ గారికి అండి. కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్లేష మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.